ఎస్, ఎల్ శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. సెఫాలజిస్ట్ ఎల్ శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనకు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుంది, కానీ ఎన్డీఏ కూటమికి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయి అని కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తాను. దీన్ని ఎందుకు ఆ వైరుధ్యం కనిపిస్తుంది? యాక్చువల్గా మనం చూసినట్టయితే ఏపీ ఎలక్షన్ అనేది ఒక క్లాసిక్ యూజ్ కేసు కాకపోతుంది. అంటే జూన్ 4 తర్వాత ఆ రిజల్ట్ చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఏపీలో చేసిందో ఆల్ ఎక్స్పెరిమెంట్స్, అంటే పొలిటికల్గా ఇండియాలో, ఇండిపెండెంట్ ఇండియాలో అటువంటి ఎక్స్పీరియన్స్ ఇంతవరకు జరగలే వాస్తవంగా. అంటే అన్ని యాంగిల్స్లో కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ వెల్ఫేర్, అంటే సంక్షేమ పథకాల దగ్గర నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే ప్రజలకి డైరెక్ట్గా ఏదైతే సంక్షేమ పథకాలు అందించడం, వాలంటరీ వ్యవస్థ, రైతు కేంద్రాలు, ఇట్లా చాలా ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు చేశారు. అయితే ఎందుకు ఇండియా మొత్తంలో వైఎస్ఆర్ చేపట్టినటువంటి ఎలక్టోరల్ పొలిటికల్ స్టైల్ ఆఫ్ గేమ్ ఏదైతే వాళ్ళు చేశారో అది ఎందుకు యూజ్ కేస్ అవుతుంది అంటే, మనం చూసినట్టయితే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు గ్రాస్ రూట్ లెవెల్లో చాలా స్ట్రాంగెస్ట్ లీడర్గా ఎదిగినట్టు మనకు కనపడింది. అట్లనే ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెస్ట్ బెంగాల్లో జ్యోతి బసు కంటిన్యూస్గా పీపుల్లో ఆ కనెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. వైఎస్ఆర్సీపీ జగన్ గారి నాయకత్వంలో సేమ్ అంటే యూజ్ కేసు తీసుకొని గ్రాస్ రూట్లో ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్తో జగన్ గారు డైరెక్ట్ కనెక్ట్ అయ్యేటట్టు ఒక సిస్టమాటిక్ అప్రోచ్గా, ఒక సైంటిఫికల్ పొలిటికల్ వేలో అతను కనెక్ట్ అయ్యాడు. అయితే ఇంత చేసినప్పటికి కూడా ఎన్డీఏ అలయన్స్, అంటే ఏదైతే టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా గట్టి పోటీ ఇచ్చినట్టే కనబడుతుంది. ఎందుకు అంటే మనం చూసినట్టయితే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డిఫరెంట్ సెక్షన్స్ డిఫరెంట్ పార్టీస్కి వెళ్ళినట్టు క్లియర్ కనపడింది. మీరు చూడండి, అర్బన్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా ఎన్డీఏకి కనెక్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేటెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో కొంతవరకు ఎన్డీఏకి కనెక్ట్ అయ్యారు. అట్లనే కొన్ని సెక్షన్స్లో చూసినట్టయితే వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగెస్ట్, అంటే 100కి 99% ఆఫ్ ది సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వైఎస్ఆర్సీపీకి కనెక్ట్ అయినట్టు కనబడుతుంది మనకి. సో ఇంత బైఫర్కేషన్ ఉంది కాబట్టే ఏపీ ఎలక్షన్ టైట్ ఎలక్షన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మీకు అన్ని అంచనాలు కూడా కరెక్ట్ అవుతాయా, లేదా మీరు స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చిందని చెప్తున్నారు టీడీపీ కూటమి? ఏదైనా తలకిందులో అయ్యే అవకాశం ఉందా? మనం గత అసెంబ్లీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్కి సంబంధించి చాలా ఎన్నికల్లో తలకిందులైన సందర్భంగా అదేమైనా అయ్యే అవకాశం ఉందా? అంటే యాక్చువల్గా ఎగ్జిట్ పోల్ ఆల్మోస్ట్ క్లియర్గానే ఇచ్చినట్టు ఇండికేషన్ కనపడుతుంది. అంటే మేము మా ఓటర్ బుక్ అనే ఒక యాప్ ఉంటుంది మా దగ్గర, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏం చేస్తుందంటే ఓవరాల్గా టెక్నాలజీలో ఏదైతే పర్సెప్షన్ క్రియేట్ అవుతుందో దాన్ని బేస్ తీసుకొని వీ విల్ ఆల్సో డూ సమ్ సర్వే మా ఓటర్ బుక్. దాంట్లో కూడా మాకు జగన్కి అడ్వాంటేజ్ ఉన్నట్టే వచ్చింది. అంటే వీఆర్ గెటింగ్ అరౌండ్ 90 to 100 మధ్యలో ఉన్నట్టే వచ్చింది మాకు. ఏ అంశాలు ప్రతికూలంగా కనిపించాయి, ఏ అంశాలు అనుకూలంగా కనిపించాయి? జగన్ గారికి ముఖ్యంగా కనిపించింది ఏంటంటే, నేను చెప్పినట్టు గ్రాస్ రూట్ ఏదైతే ఉన్నారో మహిళా ఓటర్లు కానీ, వృద్ధులు కానీ, కొన్ని పర్టికులర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, డౌన్ రీడెన్ సెక్షన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా 100కి 99% వాళ్ళ జగన్ గారితో కనెక్ట్ అయినట్టు కనపడింది మాకు క్లియర్గా. వేరాస్ నేను చెప్పినట్టు ఇందాక అర్బన్ ఓటర్స్, మిడిల్ క్లాసు, పర్టికులర్ కొన్ని కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్డీఏతో కనెక్ట్ అయినట్టు కనపడ్డాయి. సో ఆ బైఫర్కేషన్ రావడం వల్లనే ఎలక్షన్ ఇంత టైట్ అయింది. యాక్చువల్గా ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏమైందంటే, యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని బైఫర్కేషన్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు మంచి స్ట్రాటజీ ప్లే చేశారు. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కానీ స్ప్లిట్ అయ్యి ఉంటే జగన్ గారికి మళ్ళీ 150 సీట్లు దాటే అవకాశం ఈజీగా ఉండేది. అదొకటి విజయం సాధించగలిగారా? ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలిపోకుండా 150 రాకుండా అడ్డుకోగలిగారు, కానీ అధికారంలోకి రావడానికి అయితే ప్రయత్నం చేయలేదంటారా? అంటే అధికారంలోకి రావాలి అంటే కానీ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక ఛాలెంజ్ ఏంటంటే, వాస్తవంగా ఇక్కడ అంటే ఇట్స్ ఏ వెరీ వెరీ డైసీ సిచ్యువేషన్. మీరు చూసినట్టయితే టీడీపీకి నార్మల్గా కొంత మైనారిటీ ఓట్ పర్సంటేజ్ అనేది ఉన్నది. అంటే మీరు ముస్లిం ఓట్లు కానీ లేకపోతే క్రిస్టియన్ అనేది ఉన్నది. వీళ్ళు ఎన్డీఏతో అలయన్స్ కావడం వల్ల ఆ ఓట్ పర్సెంటేజ్ అయితే ఉందో అది కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయినట్టు కనపడుతుంది మనకి. సో అది గ్రాస్ రూట్లో చూస్తే కొన్ని జిల్లాల్లో అది సిగ్నిఫికెంట్గా ఓటమిని తర్వాత విన్నింగ్ని అంటే గెలుపుని శాసిస్తుంది అది.
సో అట్లాంటి కాంబినేషన్లో ఎన్డీఏ అలయన్స్కి అది కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్ అయినట్టు నాకు కనపడింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అది కాకుండా కూడా ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సింపతికల్ ఫ్యాక్టర్ కూడా పనిచేసినట్టు అనిపించింది. ఎందుకంటే మీరు చూసినట్టయితే 2018 మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో సేమ్ వెల్ఫేర్ స్కీమ్స్తోనే కేసీఆర్ గారి మీద ఒక సింపతి అంటే ఒక ఫ్యాక్టర్ కనపడింది. అంటే గ్రాస్ రూట్లో ఎవరైతే రూరల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసీఆర్ గారికి క్లియర్గా అలైనట్టు కనపడింది. అంటే ఆల్దో కూటమి అనేది వచ్చి బాగా హైప్ క్రియేట్ చేసినప్పటికి కూడా ఆ కూటమికి మనం చూసాం ఎక్కువ సీట్లు ఏం రాలేదు. టీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు వచ్చినాయి. అదే పర్సెప్షన్ నాకు ఇక్కడ జగన్ గారికి కూడా ఓటర్తో ఉన్నట్టు కనపడింది ఇక్కడ. అంటే ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ తెలంగాణలో 2018లో ఏదైతే అధికార పార్టీకి సంక్షేమ పథకాల ద్వారా కానీ లేకపోతే గ్రాస్ రూట్లో అయితే రూరల్ ఓటర్స్ అదే సంక్షేమ పథకాలు మూడోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్కి ఉపయోగపడలేదు. అబ్సల్యూట్లీ. అంటే మేము చేసిన సర్వేలో కూడా యాక్చువల్గా మా ఓటర్ బుక్ యాప్లో కూడా థర్డ్ టైం 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో పర్సెప్షన్ చేంజ్ అయింది కేసీఆర్ గారి మీద. ఎందుకంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అగైన్ అక్కడ. అంటే కేవలం రెండోసారి మాత్రమే పనికొస్తాయి, మూడోసారి పనికొచ్చే అవకాశం అంటే అలా చెప్పలేము మనం. ఎందుకంటే అలా చెప్పలేము. ఇప్పుడు నవీన్ పట్నాయక్ పనిచేస్తున్నాయి కదా, జ్యోతి బస్కు పనిచేసినాయి కదా. సో ఏపీ లాంటి తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఇట్స్ పర్సెప్షన్ బేస్డ్ ఎలక్షన్. సంక్షేమ పథకాలతో పాటు పర్సెప్షన్ క్రియేట్ చేసుకోవాలి. నెరేటివ్స్ అంటే ఏ నెరేటివ్స్ వర్కౌట్ అవుతాయి ఎలక్షన్ గెలవాలంటే, ఏ నెరేటివ్స్ వర్కౌట్ కావనేది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో చాలా నెరేటివ్స్ జరిగినాయి. అంటే మీరు భిన్న వాతావరణం ఉంది. కొన్ని జిల్లాల్లో చూసినట్టయితే ఎన్డీఏకి చాలా అడ్వాంటేజ్, అంటే 90% స్ట్రైక్ రేట్ ఉన్నట్టు కనపడింది పైకి మాత్రం. అదే కొన్ని జిల్లాలకు మనం రాయలసీమ అటువైపు వెళ్ళినట్టయితే వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ ఉన్నట్టు కనపడింది. సో ఇంత భిన్న వాతావరణంలో ఓవరాల్గా చూసినట్టయితే జగన్ గారికి మీరు చూసినట్టయితే మొత్తం మీద ఎలక్షన్లో చూస్తే ఎలక్షన్ ఈవెన్ ర్యాలీస్లో కూడా చూసినట్టయితే ఒక కనెక్ట్ కనపడింది. అంటే కేసీఆర్ గారికి 2018లో ఎట్లయితే రూరల్ ఓటరు ప్లస్ తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి ఎట్లయితే కనెక్ట్ కనపడిందో అదే సేమ్ పర్సెప్షన్ నాకు ఇక్కడ పర్సనల్గా కూడా జగన్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూరల్ ఓటర్కి కనపడింది, కనెక్ట్ అనేది కనపడింది. ఎస్.